బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూశాం. రాజ్యాంగం ద్వారా నిమ్న వర్గాలకి ఎన్ని సౌకర్యాలు ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి కానివ్వకుండా అడ్డుకున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఈ భారతదేశంలో చూసాం. భారతదేశ ఉప ప్రధానిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ, ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనులకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరం అర్పిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు జగజీవన్ రామ్ గారికి నిజమైన గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం పెట్టినా, వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజీవన్ రామ్ గారి పేరు మీద ఈ రాష్ట్రంలో జగజ్జీవన్ జ్యోతి, గతంలో 14-19 నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజీవన్ రామ్ గారి పేరు పెట్టడం జరిగింది.